6వ నెలలో గాబ్రియేలును దేవదూత నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడనైన ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారే తల్లి అయినటువంటి మరియా గురించి ఈ రోజున మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం జరిగింది. యోసేపుకి మరియకు నిశ్చితార్థము అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది వారిద్దరి మధ్య జరిగింది. జరిగిన తర్వాత అనగా ప్రదానము చేయబడిన తర్వాత దేవుని చేత ఎవరు పంపబడ్డారట ఆమె దగ్గరికి? ఎవరు పంపబడ్డారు? దేవదూత పంపబడ్డది. అర్థమవుతుందా మీకు? ఆమె ఎక్కడ ఉంది అంటే నజరేతు అనేటువంటి ఊరిలో ఉంది. ఆమె మరియా ఎక్కడ ఉందంటే నజరేతు అనేటువంటి ఊరిలో ఉంది. ఆ ఊరిలో తన ఇంటిలో తను ఉన్నప్పుడు దేవుని చేత గాబ్రియేలు అనేటువంటి దేవదూత మరియా దగ్గరకు పంపబడింది. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మరియా దగ్గరికి దేవుని యొక్క దూత, స్వయంగా దేవుని యొక్క దూత దిగి రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ప్రదానము చేయబడిన తర్వాత కూడా ఆమె కన్యకగా ఉందట. హల్లెలూయా. చూడండి, యవ్వన కాలంలో ఆమె దేవుని యొక్క కాడిని మోస్తూ ఉన్నది, అంటే దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని యవ్వన కాలంలో ఆమె నడుస్తూ ఉన్నది కనుకనే ఆమె పరిశుద్ధమైనటువంటి స్త్రీగా ఉంది. కనుకనే దేవుడు ఆమెను చూసి దేవదూతను ఆమె దగ్గరకు పంపించాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక ప్రవచనం అనేటువంటిది అక్కడ విడుదల చేయబడింది. ఎప్పుడు? యేసు పుట్టక ముందు 750వ సంవత్సరంలో, అంటే క్రీస్తు పూర్వము 750వ సంవత్సరంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. ఏ ప్రవచనం అంటే అది కన్యక గర్భవతి అయి, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని ఒక ప్రవచనాన్ని ఎప్పుడట పూర్వకాలంలో పలికాడు ఆయన. ఆ ప్రవచనాన్ని పట్టుకొని అనేక మంది యూదులలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, ఇజ్రాయేల్ జనాంగంలో ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ ఆ ప్రవచనాన్ని పట్టుకొని అనేక మంది పెళ్లి చేసుకోకోకుండా కన్యకలుగా ఉండిపోయారు. నమ్ముతారా ఎవరనేది? ఇజ్రాయేల్ గ్రంథాలలో అనేకమైనటువంటి వాటి చోట్ల ఇవన్నీ కూడా రాయబడ్డాయి. హిస్టరీ కనుక మనం తెలుసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో 750వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 750వ సంవత్సరంలో ఆ ప్రవచనము విడుదల అయినటువంటి ఆ సంవత్సరంలో అనేక మంది స్త్రీలట ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఏం చేయటం మొదలుపెట్టారు? ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడి దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇదిగో దేవా, నాపై కనికరము చూపు, ఇదిగో నాపై దయ చూపు, లోక రక్షకుడు అయినటువంటి వాడు నా గర్భాన ఉదయించేటట్లు చెయ్యి అని అనేక మంది స్త్రీలు పెళ్లి చేసుకోకోకుండా ప్రార్థనలో గడుపుతూ, ఉపవాస ప్రార్థనలో గడుపుతూ వారు కన్యకలుగా ఉండిపోయారు బ్రతికినంత కాలం. కానీ ఎవరికి కూడా వరించలేదు, ఎవరు కూడా అటువంటి భాగ్యమును ఎవరికి వరించలేదు. కానీ 750 సంవత్సరాల తరువాత క్రీస్తు శకము అంటే క్రీస్తు వచ్చేటప్పటికి అక్కడ దేవుడికి ఎవరు కనిపించారట? మరియ కనిపించింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారైనటువంటి తల్లి అయినటువంటి మరియ గురించి మనం చదివేటప్పుడు అక్కడ మనకి ఏమి రాపించబడుతుందంటే, దేవుడు ఏమి రాపించాడంటే ప్రతి చోట మరియ యొక్క ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఏమి రాపించాడంటే కన్యక అయినటువంటి మరియ అని దేవుడు రాపించాడు.
హల్లెలూయా. అంటే దాంట్లో అనేకమైనటువంటి మర్మము దాగి ఉంది, చాలా మర్మం దాగి ఉంది. అనేక మంది అనుకుంటారు, ఏమని అనుకుంటారంటే దేవుడు నా ఇంటికి రావాలి, దేవుడు నా ఇంట్లో నిలబడాలి, దేవుడు నా ఇంట్లో ఉండాలి అని అనేక మంది భావిస్తారు, కానీ అనేక మంది కోరుకుంటారు, కానీ దానికి తగినటువంటి ప్రవర్తన అనేటువంటిది వారిలో ఉంటుందా? ఉండదు. కోరికలు కోరుకోవటానికి ఎన్నో కోరుకోవచ్చు, ఆలోచించడానికి ఎన్నో ఆలోచించవచ్చు, కానీ దానికి తగినటువంటి జీవితం మనం జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చూపు మనపై, మన కుటుంబంపై ఉంటుంది. మరియకు ఆస్తుపాస్తులు ఏమి కూడా లేవు. ఆమెకి దీనమైనటువంటి స్థితిలో ఆమె బ్రతుకుతూ ఉన్నది. దీనమైనటువంటి కడు పేదరికంలో ఆమె బ్రతుకుతూ ఉన్నది. దరిద్రంలో ఆమె బ్రతుకుతూ ఉన్నది. అంత దరిద్రంలో, అంత దీన స్థితిలో బ్రతికినా కూడా ఆమె యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం అన్నది. చూడండి, ఆ పేజీ తిప్పిన వెంటనే, లూకాసు వార్త మనం పేజీ తిప్పిన వెంటనే అక్కడ మరియా ఒక మాట ఉంటుంది. 46వ వచనాన్ని మనం చదువుదాం. 46వ వచనం నుంచి మనం కిందికి చదువుదాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని ఏం చేశాడట? ఆయన కటాక్షించాడు, కరుణ చూపాడు, ఆమె మీద దయ చూపాడు. అందుకనే ఆమె దయాప్రాప్తురాలా అని దేవదూత అక్కడ చెప్తూ ఉన్నది. మనం ఒకసారి మరలా ఇటు పేజీ తిప్పినట్టు 28వ వచనాన్ని మనం చదివితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి ఏమంటుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తా ఉన్నది దేవదూత. నీవు దేవుని చేత దయను పొందుకున్నావు, కరుణించబడ్డావు, నీవు ఆశీర్వదించబడిపోతూ ఉన్నావు. అన్ని తరములు, ఇది మొదలుకొని అన్ని తరములు నిన్ను ధన్యురాలంటారు. నీ యొక్క జీవిత చరిత్ర గతిని మార్చబోతున్నాడు దేవుడని దేవదూత మరియతో చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరి అనుకోలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు నా కడుపును పుట్టాలి అని ఆమె అనుకోలేదు ఎన్నడూ కూడా. కానీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, యవన కాలంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఆమె కోరికలు కానీ ఆలోచనలు కానీ పరిశుద్ధమైనవిగా ఉంచుకుంటూ, ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకొని ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకుంటూ తగ్గింపు జీవితాన్ని జీవిస్తూ ఆమె నడుస్తూ ఉంటే దేవుని యొక్క చూపు, దయ అనేటువంటిది ఆమె మీదకి వచ్చింది. హల్లెలూయా. మనం అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేకమైనటువంటి విషయాల్లో మనము ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, ఏవేవో కోరికలు మనం చేస్తూ ఉంటాం. యవన కాలంలో మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నాము అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యతమైనటువంటిది. హల్లెలూయా. తప్పులు చేయకుండా ఎవడన్నా ఉంటాడంటే, ఎవడు తప్పు చేయకుండా ఎవడు ఉండడు, అందరూ తప్పులు చేస్తారు. కానీ ఏం చేయాలంటే, ఆ తప్పులు చేసినప్పుడు దాంట్లో నుంచి మనం తేరుకొని అవన్నీ కూడా మనం తెలుసుకొని అది సరైనటువంటి మార్గము కాదు అని దాన్ని మనం విడిచిపెట్టి పూర్తిగా మళ్ళా మనము ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం కనుక చూస్తే, మరియా దీనమైనటువంటి స్థితిని ఆమె అనుభవిస్తుంది, దరిద్రమైనటువంటి స్థితిని ఆమె అనుభవిస్తుంది. కానీ ఏమాత్రము కూడా తన పరిశుద్ధతను వదులుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఇష్టపడిందా? ఇష్టపడలేదు. ప్రదానం చేశారు, యోసేపుకి మరియను ప్రదానం చేశారంటే నిశ్చితార్థం చేశారు, ఎంగేజ్మెంట్ చేశారు. అయినా కూడా ఆమె గిరి గీసుకుని ఉంది. ఆ గిరిని ఆమె దాటకుండా తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకున్నది. ఎంత గొప్ప విషయం మీరు చూడండి. దేవదూత ఆమె పని చేసుకుంటూ ఉంటే, లేకపోతే ఆమె ఇంట్లో ఆమె ఉంటే, దేవదూత స్వయంగా ఆమె దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ నీపై ఉన్నది అని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆ విషయాలు ఇప్పుడు మనం చదువుకుందాం. 29వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 29వ వచనం. ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా
భయపడవద్దు, దేవుని వలన. హల్లెలూయా. ఏం పొందుకుందట? దేవుని వలన కృప పొందుకుంది ఆమె. అక్కడ దేవదూత వచ్చి మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, నీవు దయను పొందుకున్నావు కనుక దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, నీవు భయపడవద్దు, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీవు భయపడవద్దు, దేవుని వలన నువ్వేం పొందుకున్నావు? కృపను పొందుకున్నావు. హల్లెలూయా. నిజంగా సర్వోన్నతులైనటువంటి దేవుడు, లోకాన్ని రక్షించేటువంటి దేవుడు ఆమె గర్భమున ఉదయించబోతున్నాడంటే సాధారణమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించలేదండి. హల్లెలూయా. నిజంగా మనము ఆమెని కొనియాడటం అంటే ఆమెను ఒక రకంగా మనం సన్మానించాలి. ఎవరిని? మరియను. ప్రభు అయినటువంటి లోక రక్షకుడినే, అంటే ఆమె భక్తి ద్వారా దేవుణ్ణే మెప్పించి, ఇదిగో ఈ స్త్రీని నేను ఏర్పరచుకోవాలి, ఈ స్త్రీ ద్వారా ఈ లోకంలోకి నేను వెళ్ళాలని దేవుడు అనుకున్నాడంటే ఆమె భక్తి సాధారణమైనదా? అసాధారణమైనదా? అసాధారణమైనటువంటి భక్తి చేసింది ఆమె. అందుకనే దేవుడు ఆమె గర్భమున ఉదయించడానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క కృప ఆమెపై ఉన్నది. మరలా మనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును. హల్లెలూయా. అందుకు మరలా 34వ వచనాన్ని మనం చదువుదాం. ఈ మాటలన్నీ కూడా దేవదూత మరియతో చెప్తూ ఉంటే మరియా మరలా దేవదూతతో చెప్తూ ఉన్నది, అందుకు మరియా, నేను పురుషులను ఎరగని దానినే, ఇది ఎలాగూ నాకు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. మరియా అంటూ ఉన్నది, ఇవన్నీ కూడా బాగానే చెప్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా నా దగ్గరకు వచ్చి నువ్వు బాగానే చెప్తూ ఉన్నావు, కానీ నేను పురుషులను ఎరగనటువంటి దానిని, మరి కుమారుడు నా గర్భమున ఎలాగనో ఉదయిస్తాడు అని మరియా దేవదూతతో అంటే, దేవదూత అంటూ ఉన్నది, నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నిన్ను చుట్టుముడుతుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నది, వచ్చిన తరువాత నీవు గర్భవతిగా మారుతావని అక్కడ దూత మరియతో చెప్పింది. హల్లెలూయా. చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె చాలా చక్కగా సంతోషిస్తూ, మరియా చాలా చక్కగా సంతోషిస్తూ దేవుణ్ణి పొగుడుతూ అక్కడ ఒక మాట మరలా 38వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె మరలా ఏమంటుందో ఒకసారి చూద్దాం. నిరర్ధకము కానేరదని. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. మరియా ఏమంటుందంటే, అదంతా కూడా చెప్పిన తర్వాత దేవదూత ఆమె దగ్గరకు వచ్చి అదంతా కూడా చెప్పిన తర్వాత ఆమె నవ్వుకొని ఉండొచ్చు. హల్లెలూయా. ఏం చేయొచ్చు చెప్పండి? నవ్వుకొని ఉండొచ్చు. మరియా నమ్మకపోవచ్చు కూడా, కానీ మరియా ఏం చేసిందంటే నమ్మింది. అక్కడ దేవదూత వచ్చి చెప్పగానే నమ్మింది. అందుకనే నమ్మి ఏమంటుందంటే, నీ మాట చొప్పున జరుగునుగాక, నువ్వు ఏదైతే చెప్పావో అదంతా జరుగునుగాక అని మరలా ఆమె జవాబిస్తూ ఉన్నది. కొంతమంది నమ్మరండి. ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోవటానికి, ప్రభు యొక్క దర్శనము పొందుకున్న తరువాత ఆ దర్శనాన్ని కొంతమంది నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. కొంతమంది స్త్రీలు, బహుశా ఉదాహరణకి మరియా కాబట్టి నీ మాట చొప్పున జరుగునుగాక అని అక్కడ పలికింది. కానీ కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు చెప్పనా? నవ్వుకుంటారు.
అరే ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను ఇంకా పెళ్ళే చేసుకోలేదు, మరి ఏం చేసుకోలేదు కదా, ఇది ఎలాగైతే సాధ్యమవుతుందని కొంతమంది స్త్రీలు నమ్ముతారా? అక్కడ ఎవరున్నారు? మరియా ఉంది కాబట్టే ఆ మాటను ఆమె నమ్మింది. హల్లెలూయా. అయితే ఇదంతా కూడా జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మరి యోసేపు కూడా కలలో దేవుడు ఏం చెప్తాడంటే, నీవు మరియను విడనాడొద్దు, మరియను విడనాడకుండా ఆమెను దగ్గరికి తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు చెయ్యని మరలా దేవుడు స్వప్నము ద్వారా అంటే కళ ద్వారా యోసేపుకు చెప్తాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చిందంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు కదా, కొంతమందికి అర్థం కాదు. ఆత్మ ఉన్నటువంటి వారికి ఆత్మ విషయాలు అర్థమవుతాయి. ఆత్మ లేనటువంటి వాడు బుద్ధిహీనంగా మాట్లాడతాడు. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుడు తెలియనటువంటి వాడు బుద్ధిహీనంగా మాట్లాడతాడు. దేవుడు తెలిసినటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు బుద్ధి ప్రకారంగా మాట్లాడతాడు. అయితే కొంతమంది అక్కడ ఆ ప్రాంతంలో నజరేతు అనేటువంటి ఊరిలో ఆమె అందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు, అందరూ కూడా ఆమెని ఆడిపోస్తూ ఉన్నారు. కానీ యూదుల యొక్క చట్ట ప్రకారము లేకపోతే ఇజ్రాయేలీల యొక్క చట్ట ప్రకారము ఒక తప్పు చేసినటువంటి స్త్రీని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అక్కడ ఆమెని ఎవరు కూడా అందరూ కూడా అంటున్నారు, కానీ రాళ్లతో కొట్టి చంపడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అయితే అందరూ నోళ్ళలో పడింది ఈ విషయం. మరియా గర్భవతి అయిందట, మరియా ప్రెగ్నెన్సీ అట, ఇదిగో మరియా ఇలాగుందట, ఇదిగో ఇలాగుందట, ఆమెకు పెళ్లి కాలేదట, ఆమెకి ఏం కాలేదట అని నలుగురు నానా రకాలుగా ఆ గూడెంలో లేకపోతే ఆ ఊరిలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఉన్నటువంటి యోసేపు అనుకుంటూ ఉన్నాడు, నేను ఆమెని రహస్యముగా విడిచిపెట్టాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కానీ వాస్తవానికి ఆయన తలుచుకుంటే మరియను 10 మందిలో నిలవబెట్టి, ఇదిగో నా పరువు నువ్వు తీసావు, ఇదిగో నా ఇంటికి, ఇదిగో నువ్వు పరువు మొత్తం లేకుండా చేసావు అని 10 మందిలో నిలవబెట్టి పంచాయతీ పెట్టచ్చు. ఎవరు? యోసేపు. కానీ యోసేపు అనుకుంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా మనకుంటాయి. యోసేపు అనుకుంటూ ఉన్నాడు, రహస్యముగా అంటే చాటుగా ఆమెతో చెప్పి విడిచిపెట్టాలని అనుకున్నాడు. ఎవరు? యోసేపు అనుకున్నాడు. ఆ రాత్రే ఆయన అనుకున్నటువంటి రాత్రే ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రే ఆయన దగ్గరకు ఆయన కలలో దేవుడు కనపడి దేవదూత ద్వారా, నీవు మరియను విడనాడవద్దు, ఆమె గర్భము దాల్చింది, పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చింది, ఇదిగో ఆమె గర్భమున పుట్టబోయేటువంటి శిశువు ఇదిగో దేవుని కుమారుడు అనబడును, లోక కళ్యాణము నిమిత్తమై ఆమె గర్భమున ఉదయించబోతున్నాడు కనుక నీవు ఆమెను విడవద్దు అని దేవుడు యోసేపుతో చెప్తాడు. యోసేపుతో చెప్పిన వెంటనే ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి తీసుకున్న తర్వాత వీరిద్దరూ కూడా కొన్ని నెలలు జీవనాన్ని కొనసాగిస్తారు. ఎవరు? యోసేపు, మరియా. కొన్ని నెలలు జీవనాన్ని కొనసాగించిన తర్వాత వీళ్ళు ఎక్కడుంటారంటే ఐగుప్తు దేశంలో ఉంటారు. ఎక్కడుంటారు? ఐగుప్తు దేశానికి వెళ్తారు. యూదయ ప్రాంతపు ఆ కొండల వైపు కొంచెం దూరంగా వెళ్తారనమాట. వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ నజరేత్ అనేటువంటి ఊరిలో ఆ యూదయ ప్రాంతంలో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం, రోమా ప్రభుత్వము అక్కడ పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళు జనాభా లెక్కలు వేయటానికి అందరినీ కూడా పిలిపిస్తారు. జనాభా లెక్కలు వేస్తూ ఉన్నారు కనుక ఎవరి గ్రామంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఎవరెవరు ఏ ప్రాంతంలో ఉన్నారో అందరూ కూడా ఆ గ్రామానికి రావాలి అని ఆ రాజు మరి అందరికి కూడా చెప్తాడు. అన్ని రాజ్యాలకు కూడా పంపిస్తాడు. ఇదిగో ఇక్కడ లెక్కలు వేస్తూ ఉన్నారు బెత్లెహేములో, లేకపోతే ఈ యూదయ ప్రాంతం అంతా కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా జనాభా లెక్కలు మరి వేస్తూ ఉన్నారు కనుక ఎక్కడెక్కడ స్థిరపడిపోయారో, ఎక్కడెక్కడ పట్టణాల్లో ఉన్నారో మీరందరూ కూడా ఇక్కడికి రావాలని ఒక దండోర లేకపోతే ఒక చాటింపు లాంటిది అందరికీ మరి చెప్తారనమాట రోమా ప్రభుత్వం. వీరు ఆ జనాభా లెక్కలకి హాజరు కావాలి. ఎవరు? మరియా, యోసేపు. అర్థమవుతుందా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. కొద్ది నిమిషాలు చెప్పి మనం ముగించుకుందాం. మరియా, యోసేపు ఎక్కడికి రావాలంటే
ఎక్కడికి రావాలంటే జనాభా లెక్కలకు రావాలి. జనాభా లెక్కలకి ఖచ్చితంగా వీరు అటెండ్ కావాలన్నమాట, హాజరు కావాలి. చూడండి 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి హల్లెలూయా ఎక్కడికి వచ్చాడట? గలీలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. ఎందుకు? జనాభా లెక్కల కోసం. నజరేతు నుండి ఎక్కడికి రావాలి వాళ్ళు? బెత్లెహేముకి రావాలి. అంటే చూడండి, మరలా నేను చదువుతూ ఉన్నాను 5వ వచనం. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన, అంటే ఆమె అప్పుడు గర్భముతో ఉంది. ఎవరు? మరియా. వీరు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. మరి వీరు ఎక్కడికి రావాలి? బెత్లెహేములోకి రావాలి. ఆమె నిండు గర్భముతో నిండు నెలలు గర్భిణితో ఉంది మరియా. మరి నజరేతు నుండి బెత్లెహేముకి రావాలంటే దగ్గరగా కొన్ని మైళ్ళు నడిచి రావాలి. ఆనాడు వెనకటి కాలంలో ఎటువంటి మార్గాలు ఏమీ కూడా లేవు. అప్పుడు గాడిదల మీద లేకపోతే గుర్రాల మీద ప్రయాణం చేసేటువంటి వారు. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి గుర్రాలు ఉండేటువంటివి, ఇలాగా లేనటువంటి వాళ్ళకి లేకపోతే ఇంకా వెనకబడినటువంటి వారికి గాడిదలు మాత్రం ఉండేటువంటివి అన్నమాట వాళ్ళ దగ్గర. మరి అటువంటి పరిస్థితుల్లో మరియను తీసుకొని ఎక్కడికి రావాలట? నజరేతు నుండి బెత్లెహేముకి రావాలి. నిండు గర్భిణితో మరియ ఉంది. ఆ ప్రజాసంఖ్యలో రాయబడుటకు మరియను తీసుకొని యోసేపు బయలుదేరారు. నజరేతు నుండి బయలుదేరారు బెత్లెహేముకి రావడానికి. ఆమె నిండు గర్భిణి. అంత దూరము నజరేతు నుండి బెత్లెహేముకు దగ్గరగా ఉదాహరణకు నాకు తెలిసైతే ఒక 100 మైళ్ళు ఉంటుంది. 100 మైళ్ళు అంటే దగ్గర ఒక 300 కిలోమీటర్లు వేసుకోవచ్చు. 300 కిలోమీటర్లు లేదా ఒక 400 కిలోమీటర్లు వేసుకోవచ్చు. మన మ్యాప్లో చూస్తే బహుశా మనకు అది తెలియవచ్చు. 300 కిలోమీటర్లు లేదా 400 కిలోమీటర్లు మరి నిండు గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ నడిచి రావాలంటే సాధ్యపడుతుందా? అది చెప్పండి, సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అది ఎక్కడ కూడా సాధ్యపడదు అసలు. నిండు నెలల గర్భిణితో ఉందామే. ఏ సమయమున ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అది. కానీ ఆమె బయలుదేరింది. నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి, నేను కూడా వస్తానని యోసేపుతో చెప్పి బయలుదేరింది. వారు ఎన్నో బాధలు పడుకుంటా, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా వారు ముందుకు కొనసాగుతూ వచ్చారు. నిజంగా చూడండి, ప్రభు అందుకొరకే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడేమో అని నాకు కొన్నిసార్లు ఉంటుందన్నమాట. అన్ని కష్టాలు పడుతూ, అన్ని ఇబ్బందులు పడుతూ, అన్ని అవమానాలు పడుతూ ఆమె గర్భాన్ని మోయాల్సినటువంటి అవసరం ఏంటి చూడండి. మరి అక్కడి నుంచి నిండు గర్భిణితో ఉన్నటువంటి నేను రాను, నువ్వు వెళ్ళి అది చూసుకొనిరా అని ఆమె అనొచ్చు. కానీ ఆమె అనలేదు, నేను కూడా వస్తాను పదండి, నిండు గర్భిణితో ఉండి కూడా నేను కూడా వస్తాను పదండి అని మరియా యోసేపు ఇద్దరు కూడా బయలుదేరి ఎంతో భారముతో వాళ్ళు ఎక్కడికి వస్తున్నారట? బెత్లెహేముకి వస్తూ ఉన్నారు. చూడండి, ఆటోలో పోతూ ఉన్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఆటోలో కూర్చుందనుకోండి, ఒక గుంట వచ్చినప్పుడు ఏం చెప్తాం మనం? వద్దండి, చిన్నగా పోనీయండి, లోన మరి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీ ఉన్నారు అని చెప్తాం. బస్సులో ఉన్నప్పుడు మరి అందరూ కూడా కూర్చున్నారు, ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కినప్పుడు మనం ఏం చెప్తాం? అక్కడ ఆమె ప్రెగ్నెన్సీతో ఉందండి, కొంచెం సీట్ ఇవ్వండి అని మనం చెప్తాం.
ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ మరియకు అనుకూలమైనటువంటి పరిస్థితి రాలేదు, సానుకూలమైనటువంటి పరిస్థితి మరియకు రాలేదు. అయినా కూడా ఆమె గర్భములో దేవుణ్ణి మోయటానికి ఇష్టపడింది. ఆమె అన్ని కష్టాలు పడుతూ ఆ రాళ్లలో రంపలలో కొండలు దాటుతూ అక్కడక్కడ ఆగుతూ రొట్టెలు తింటూ మరలా రొట్టెలు చేసుకుంటూ కొన్ని సందర్భాలలో ఎక్కడో చెట్ల కింద పనుకొని ఎక్కడో గుట్టల మీద పడుకొని ఎడారిలో పడుకొని అదంతా కూడా దాటుకుంటూ బెత్లెహేముకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఏంటో నాకు ఇన్ని బాధలు అవసరమా, నేను మొయ్యాల్సినటువంటి అవసరం లేదని ఆమె అనుకుని ఉండొచ్చు, కానీ ఆమె అనుకోలేదన్న. ఎంతో ఓర్పు కలిగి ఉన్నదామె, ఎంతో ఓపిక కలిగి ఉన్నదామె. అందుకని దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సాధారణంగా ఓపిక అంటే ఎవరిని చూపిస్తారు చెప్పండి? ఎవరిని చూపిస్తారు ఓపిక అంటే? ఆడవాళ్ళని చూపిస్తారు. ఓపిక అనేటువంటి పదానికి, ఓర్పు అనేటువంటి పదానికి అర్థం లేకపోతే నిలువెత్తి నిదర్శనం ఎవరిని చూపిస్తారంటే ఆడవారిని చూపిస్తారు. అంటే ఎక్కువగా వారు ఓర్పు కలిగి ఉంటారు, పనులు ఎక్కువగా చేస్తారు, అనేకమైనటువంటి ఓపిక కలిగి ఉంటారని ఎక్కువగా ఆడవారిని చూపిస్తారు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఓపిక నిజంగా అత్యద్భుతమైనటువంటి ఓపిక, అది ఓర్పు. ఎంత ఓర్చుకుంటుందంటే ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారంగా నేను వెళ్ళాలి, దానిని మధ్యలో విడిచిపెట్టకూడదు, లోక రక్షకుడు నా ద్వారా వస్తున్నాడంటే నేను ఎంత ధన్యురాలిని అని ఆమె అనుకొని ఆమె ముందుకు కొనసాగుతూ ఉన్నది. వచ్చిన తర్వాత బెత్లెహేముకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో 100 మైళ్ళు దాటుకుంటూ నడుచుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఆ బెత్లెహేముకి వచ్చిన తర్వాత కూడా ఆ నొప్పులు వస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ప్లేస్ ఇవ్వలేదు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, యోసేపు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యా కొంచెం ఇదిగో నొప్పులు వస్తూ ఉన్నాయి, నా భార్యకి నొప్పులు వస్తూ ఉన్నాయి, కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా అని. అంటే ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. మరలా ఇంకొక ఇంటికి వెళ్ళాడు, అక్కడ కూడా మరి స్థలం ఇవ్వండి అయ్యా అని వారిని కూడా అడిగాడు, కానీ ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. కొంచెం హెల్పింగ్ చేయండి అమ్మా అని బహుశా ఆడవారిని కూడా అడిగి ఉండవచ్చు, ఆయన ఇక్కడ దేవుడు రాపించలేదు. కానీ యోసేపు అక్కడ కనిపించినటువంటి ఆడవాళ్ళకు కూడా ఇదిగో అమ్మా నా భార్య నొప్పులతో వేదన పడుతూ ఉన్నది, ఇదిగో కొంచెం హెల్పింగ్ చేయండి అమ్మా అని ఆడవారిని కూడా అడిగి ఉండవచ్చు. ఆయన అడిగాడు, ఆయన ఎవరు కూడా ముందుకు రాలేదు, ఎవరు కూడా వారికి సహాయం చేయలేదు. దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అధ్వానమైనటువంటి పరిస్థితులు వారు ఉన్నారు. ఆయన కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టంగా లేదు వారు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకం అండి. అందుకనే దేవుడు వారిని పరిశుద్ధ గ్రంథాల్లో రాపించాడు. వచ్చిన తర్వాత అందరిని అడిగారు, ఎవరు ఇవ్వకపోతే అక్కడ దూరంగా పశువులు కట్టేటువంటి ఒక గుహ వారికి కనపడుతుంది. అక్కడికి వెళ్ళి ఆ పశువుల పాకలో అక్కడికి వెళ్ళి ఏం చేశారట, ఆమె ప్రసవ దినములు నిండగానే కుమారుని అక్కడ కన్నదాన్ని. దేవుడు రావడానికి ప్లేస్ ఉందా? ప్లేస్ ఇచ్చారా మనుషులు? ఎవరు కూడా ఇవ్వలేదు. లోక రక్షకుడు ఎక్కడ జన్మించాడట? పశువుల పాకలో జన్మించాడు. ఎంత చూడండి, నిజంగా దేవుడు ఆదికాండంలో చెప్తాడు, నేను మనుషుల్ని సృజించినందుకు పశ్చాత్తాపడుతున్నాను, సంతాపడుతున్నాను, బాధపడుతున్నాను అని ఆయన ఆదికాండంలో చెప్పాడు. 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. దేవుడికే చోటు ఇవ్వకుండా మనుషులు అధ్వానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే వారి యొక్క పరిస్థితి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి మీరు చూడండి ఒకసారి. అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి? యవ్వన కాలంలో మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం. మనం అందరం కూడా మరి యవ్వన కాలం దాటుకుంటూ అనేక మంది వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకా యవ్వన కాలంలో వస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మనం అందరం కూడా చేయవలసినటువంటి పని ఏంటి అంటే దేవుని పని మనము చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలట? దేవుని పని మనం చేయాలి. లోకంలో మనం ఏం పని చేసినా వ్యర్థమే, ఏది చేసినా వ్యర్థమే. చూడండి, అపోస్తులు అనేటువంటి పౌలు ఒక మాట అంటాడు, ఎఫెసీ పత్రికలో అంటాడు, ఏమంటాడంటే అందరూ సొంత పనులు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ప్రభు కార్యము ఒక్కడు కూడా చూడట్లేదే, ప్రభు పనిని ఒక్కడు కూడా చూడట్లేదే అని అపోస్తులు అనేటువంటి పౌలు ఎఫెసీ పత్రికలు రాస్తూ ఉన్నాడు. నిజమే, వాస్తవమే. అది ఎవరు కూడా ప్రభు యొక్క కార్యాన్ని, ప్రభు యొక్క పనిని ఎవరు కూడా చూడట్లేదు. కనుక మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్రభు యొక్క పనిని మనము నేర్చుకోవటం, చేయటము అనేటువంటిది చాలా అవసరత ఉన్నది.
ఓర్పు మనకు ఉండాలి. మరియకున్నటువంటి ఓర్పు మనకు ఉండాలి. యోసేపుకున్నటువంటి పట్టుదల మనకు ఉండాలి. వాళ్ళు యవ్వన కాలంలో దేవుణ్ణి ఎలాగైతే విశ్వసించారో, నమ్ముకున్నారో, మనం కూడా అదే విధంగా విశ్వసిస్తూ నమ్ముకోవాలి దేవుణ్ణి. ఆ విధంగా నడిచినప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. కనుక ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆస్త ముందుకు నడిపిస్తాడు. దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. చాలామంది దేవుడు నన్ను విడిచిపెట్టాడని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడి యొక్క దర్శనము దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళు నిలుపుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. అందుకనే దేవుడు దర్శనాలు ఇవ్వట్లే ఎవరికి కూడా. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.